హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఫిల్టర్స్ గురించి తెలుసుకుందాము. ఈ ఫిల్టర్స్ వచ్చేసి మనకు ఈ డేటా ట్యాబ్ ఏదైతే ఉందో ఆ డేటా ట్యాబ్ క్లిక్ చేసామంటే అక్కడ ఫిల్టర్ అనే కమాండ్ కనపడుతుంది. ఆ కమాండ్ మీద క్లిక్ చేసాము అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్గా ఉంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో ఇప్పుడు చూడండి యారోస్ వచ్చేసి మన డేటా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మొత్తము ఈ యారో మార్క్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు చూడండి యారో మార్క్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చే ఇక్కడ షోయింగ్ ఆల్ అని ఉంది చూడండి. దాని అక్కడ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసామంటే ఈ క్లస్టర్ అనే రోలో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో ఆ యూనిక్ వాల్యూస్ ఉన్నాయో ఆ యూనిక్ వాల్యూస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనకి ఏ వాల్యూ అయితే కావాలో ఆ వాల్యూని మనం సెలెక్ట్ చేసుకునేసి ఓకే అన్నామంటే మనకు ఆ వాల్యూ రిలేటెడ్ డేటా మనకు డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఉంది కదా, ఈ సెలెక్ట్ ఆల్ ని మనం తీసేసి నాకు ఓన్లీ ఈ కందుకూరు అనేది కావాలన్నప్పుడు నేను కందుకూరుని క్లిక్ చేసి ఓకే అన్నాను. ఇప్పుడు చూడండి, కందుకూరు క్లస్టర్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. అట్లానే కోవూర్ అండ్ ఉదయగిరి, సులూరుపేట, ఇట్లా మనకి ఏ డేటా అయితే కావాలో మనకు ఆ డేటాని మీద క్లిక్ చేసామంటే మనకు ఆ డేటా మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు అట్లనే మనకి ఇక్కడ క్లియర్ అన్నామంటే ఏదైతే ఫిల్టర్ అయ్యిందో ఆ ఫిల్టర్ మొత్తం వెళ్ళి నార్మల్ రేంజ్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, క్లియర్ నార్మల్ రేంజ్లోకి వచ్చింది. ఇప్పుడు అట్లానే నాకు పర్టికులర్గా ఒక బ్లాక్ డేటానే కావాలి. ఇప్పుడు ఈ బ్లాక్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని నాకు డిస్ప్లే అయ్యాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ ఆల్ తీసేసి పర్టికులర్గా ఒక ఉదయగిరి అనే బ్లాక్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే అన్నాను. ఇప్పుడు చూడండి, ఉదయగిరి క్లస్టర్లో ఉదయగిరి బ్లాక్లో ఉదయగిరి రిలేటెడ్ డేటా. అట్లనే సెలెక్ట్ ఆల్ కొట్టాను, ఓకే అన్నాను, డేటా మొత్తం డిస్ప్లే అయింది. ఇక్కడ నంబర్ ఆఫ్ జీపీస్ దగ్గర చూడండి, నంబర్ ఆఫ్ జీపీస్ ఈ బ్లాక్స్లో ఈ 39 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ 39 బ్లాక్స్లో 12 జీపీస్ ఉన్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలన్నప్పుడు నేను 12 క్లిక్ చేసి ఓకే అన్నానంటే ఇప్పుడు చూడండి, ఈ రెండు బ్లాక్స్లో 12 జీపీస్ ఉన్నాయి. అట్లానే 10 కూడా 2 ఉన్నాయి, 14 2 ఉన్నాయి, 31 ఈ యొక్క సైదాపురంలో 31 జీపీస్ ఉన్నాయి. అట్లనే నాకు 14 కూడా కావాలి. ఇది 31 ప్లస్ 14 రెండు కావాలన్నప్పుడు రెండు సెలెక్ట్ చేసుకుంటాను, ఓకే అంటాను. ఇప్పుడు చూడండి, 31 అనేది ఒకటి ఉంది, 14 అనేవి రెండు ఉన్నాయి. ఓకేనా, సెలెక్ట్ ఆల్ ఓకే అనేసి నార్మల్ రేంజ్లోకి వచ్చేసింది. అండ్ మనం ఒక సపరేట్ ఒక క్రైటీరియాతో కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లేబర్ రిపోర్టెడ్. ఇప్పుడు ఈ లేబర్ రిపోర్టెడ్లో నాకు ఇక్కడ లోయెస్ట్ వాల్యూ ఎంత ఉంది, 600 ఉంది, 823 ఉంది. ఓకేనా, ఇప్పుడు నాకు 600 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ కావాలి. ఓకేనా, లేబర్ రిపోర్టెడ్ దగ్గర క్లిక్ చేశాను, నంబర్ ఫిల్టర్స్ ఉంది కదా అక్కడ క్లిక్ చేశాను. ఇది చూడండి, గ్రేటర్ దాన్ 600 ఈజ్ గ్రేటర్ దాన్ 600, ఓకే. ఇప్పుడు చూడండి, ఇవన్నీ 600 కన్నా ఎక్కువ వాల్యూస్. ఇప్పుడు మళ్ళీ సేమ్ క్లియర్ చేసామంటే నార్మల్ రేంజ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లనే 621 అనేది లోయెస్ట్ వాల్యూ, నాకు 700 కన్నా ఎక్కువ వాల్యూ కావాలన్నప్పుడు గ్రేటర్ దాన్ 800. ఇప్పుడు చూడండి, 800 కన్నా ఎక్కువ వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సెలెక్ట్ చేసి చెక్ చేసామంటే 38. అట్లనే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 5084. ఇక్కడికి వచ్చి 5084 అనే వాల్యూ నాకు డిస్ప్లే కావాలి అంటే మనకు ఇక్కడ చిన్న డేటా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సమ్ కేసెస్ కొంచెం లార్జ్ డేటా ఉంటుంది, ఆ లార్జ్ డేటా ఉన్నప్పుడు మనం సెర్చ్ చేయాలంటే కొంచెం కష్టమే. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ నంబర్స్లోకి వస్తాము, ఈక్వల్స్ టు 5084, ఓకే. ఇప్పుడు చూడండి, 5084 ఉన్న వాల్యూ ఉన్న డేటానే మనకు డిస్ప్లే అయింది. డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి మనకు. ఇప్పుడు అట్లానే డస్ నాట్ ఈక్వల్స్ టు
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్, బిట్వీన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, టాప్ 10 క్లిక్ చేసి ఓకే అన్నామంటే టాప్ 10 వాల్యూస్. అట్లనే బిలో యావరేజ్, ఇలా ఈ డేటా అంతా బిలో యావరేజ్. సేమ్ అబోవ్ యావరేజ్, ఇదిగోండి ఇప్పుడు చూడండి బిట్వీన్. ఈ బిట్వీన్ ఏదైతే ఉందో దీంట్లో నాకు 800 నుండి 3000 అనుకుందాం. 800 నుండి 3000 మధ్యలో ఉన్న వాల్యూస్ నాకు కావాలన్నప్పుడు ఈ బిట్వీన్ యూజ్ చేస్తాం. ఓకే అన్నామంటే చూడండి డేటా డిస్ప్లే అవుతుంది. ఇదండి ఫిల్టర్స్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,